ఇంట్లో పాలు లేకుండా కేవలం 10 నిమిషాల్లో జున్ను చేస్తే నమ్ముతారా? చివరి వరకు చూడండి. మార్కెట్లో దొరికే జున్ను మర్చిపోతారంతే. ఈ ఎగ్ జున్ను ఒక్కసారి కనుక ట్రై చేస్తే కేవలం మీ దగ్గర 10 నిమిషాల టైం ఉందా? 10 నిమిషాల టైం ఉంటే కనుక ఈరోజు మీకు సింపుల్గా ఎగ్ జున్ను అనేది చేసి చూపిస్తాను. మనకి నార్మల్ జున్ను పాలతో ఎలాగైతే జున్ను ఉంటుందో సేమ్ కన్సిస్టెన్సీలో చూసారా? మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా సింపుల్గా వచ్చేటట్టు మీకు సింపుల్గా చూపించాను. వీడియో కూడా పెద్దగా లాంగ్ ఉండదు అండ్ ప్రాసెస్ కూడా అసలు ఏమీ ఉండదు. చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు అసలు కుకింగ్ రాకపోయినా సరే వెరీ సింపుల్. జస్ట్ ఒక 2 సీక్రెట్స్ చెప్తాను, ఇవి ఫాలో అవ్వండి చాలు. ఓకే, టిప్ నెంబర్ 1 అంటే సీక్రెట్ నెంబర్ 1. దీనికి కొలతలు అయితే చూద్దాం. 250 ml పాలు అయితే తీసుకుంటున్నాను. దానికి 250 ml ఎంఎల్ అన్నాం కదా, 250 గ్రామ్స్ అనమాట బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లం చూసారా, గిన్నెలో ఈ విధంగా చితక కొట్టుంచుకోండి. చిన్న చిన్న ముక్కలు అయితే చాలు. మనం ఎప్పుడైతే కుకింగ్ చేస్తామో మొత్తం కూడా మనకి కరిగిపోతుంది అనమాట. దీనితో పాటుగా ఒక 2 ఎగ్స్ అనేవి నేనైతే బీట్ చేసుకుని మంచిగా బ్లెండర్లో అయితే వేసుకున్నాను, మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. అయితే ఇందులో ఒకటి వేయటం మర్చిపోయాం మనం. చెప్పండి చూద్దాం. అదేనండి ఇలాచీ లేకుండా ఏ స్వీట్ కూడా అంత టేస్ట్ ఉండదు కదా. మంచిగా ఒక 2 ఇలాచీ అయితే వేస్తాను. చేసేది కొంచెమే కాబట్టి ఒక 2 అయితే సరిపోతుంది. ఇందులోనే మంచిగా ఇలాచీ వేసేసి ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఎందుకంటే మనకి క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. ఊరికే అలా కలిస్తే సరిపోదు. మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు ఈ విధంగా రావాలన్నమాట. వచ్చేటట్టు బాగా బ్లెండ్ చేయండి. అంటే ఒక 5 నిమిషాలు సరిపోతుంది. 5 నిమిషాలు మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఒక 1/2 కిలో బెల్లం తీసుకున్నామో ఇందులో ఒక చిన్న గ్లాస్, అంటే బెల్లం మొత్తం కూడా మునిగేటట్టు ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది, పోసేసి ఒక్కసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఏదైతే మిక్స్చర్ తయారు చేసామో ఇదంతా కూడా నేనైతే వేసేస్తున్నాను. దీనితో పాటుగా 250 ml మిల్క్ అయితే పోసుకోవాలన్నమాట. ముందైతే ఇదైతే మంచిగా వేస్తాం కదా, దీనితో పాటుగా ఇదే విధంగా 250 ml మిల్క్ కూడా వేసాను. ఇక్కడ ప్రాసెస్ ఏమీ లేదండి, వెరీ సింపుల్. ఇప్పటి వరకు మీరు చూస్తే మనం 250 గ్రామ్స్ బెల్లం వేసాం, 250 ml మిల్క్ వేసాం, వీటితో పాటుగా ఒక 2 ఎగ్స్ మంచిగా బీట్ చేసాం మిక్సర్లో. దాంతోపాటు ఒక 2 ఇలాచీ వేసాం. ఇంతే, ఇంతకు మించి ఇక ఇందులో ఏమీ వేయం. ఒక్కసారి ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా మంచిగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తరువాత ఇక్కడే సీక్రెట్ నెంబర్ 2, ఎంతసేపు మనం కుకింగ్ చేయాలి. దీనికి కుకింగ్ టైం వచ్చేసి 25 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో మనమైతే పెట్టుకోవాలి. అది కూడా ఎలాగైనా చూపిస్తాను. ఇంకొక చిన్న టిప్ ఉంది. ముందైతే ఇదంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే బెల్లం వేసామో అదంతా కూడా ఇందులో కరగదండి. మనం ఎప్పుడైతే కుకింగ్ చేస్తామో కుకింగ్ చేసేటప్పుడు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి కరిగిపోతుంది. ఫస్ట్ అయితే మామూలుగా మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. మిల్క్ అలాగే ఎగ్ మొత్తం కలిసిన తర్వాత ఇలాంటి ఒక మంచిగా ఉన్న ఒక బౌల్ తీసుకుని, మీ దగ్గర దాకలు ఉంటాయి కదా, దాకలనే తీసుకోవచ్చు, లేకపోతే బాండి ఏదైనా సరే తీసుకుని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని, నేను వాటర్ పోసాను చూసారా, ఆ వాటర్లో మనం ఏదైతే ఇప్పుడు మిక్చర్ అనేది తయారు చేసి పెట్టుకున్నామో ఇదంతా కూడా పెట్టేసి 25 నుంచి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసేయండి. అర్థమైంది కదా? మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి. ఒక 25 నుంచి 30 నిమిషాలు వదిలేసారంటే మన జున్ను అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు తీసి మీకు చూపిస్తాను. చూసారా, నాకు వాటర్ మొత్తం కూడా ఆవిరి అయిపోయినాయి అనమాట. ఈ విధంగా వాటర్ మొత్తం కూడా ఆవిరి అయిపోవాలి. ఎప్పుడైతే మనకి వాటర్ మొత్తం కూడా ఆవిరి అయిపోతుందో మన జున్ను అనేది మంచిగా రెడీ అయిపోతుంది. ఈ జున్ను ఎలా తయారయ్యింది అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నార్మల్గా ఒక చిన్న నైఫ్ ఉంటుంది కదా, ఆ నైఫ్తో ఈ విధంగా నిదానంగా మనం గుచ్చామంటే మంచిగా మొత్తం కూడా ఎక్కడ కూడా వాటర్ అనేది తగలకూడదు. ఈ విధంగా వచ్చిందంటే మనకు జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు ఒక చిన్న పీస్ అనేది నేను కోసాను, అది కూడా తీసి నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను మనకి ఏ విధంగా వచ్చింది అనేది.
చూసారంటే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే జున్ను తెలుసు కదా మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో మీకే అర్థమైపోతుంది. ఇక్కడ మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే అంటే ఇంకా కొంచెం మందంగా కావాలనుకుంటే ఈ జున్ను ఏదైతే ఉందో ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 సరిపోతాయి. చూసారా రెండాటికే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా మీకు ఇంకా మందంగా కావాలనుకుంటే ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 ఎగ్స్తో కూడా మీరైతే చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా? చూసారా ఏ విధంగా వచ్చిందో? మరి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే చాలామంది కేక్ రెసిపీస్ కూడా అడిగారు. మన ఛానల్లో 2 to 3 కేక్ రెసిపీస్ కూడా చేసాం. ఒకసారి చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏదైతే రెసిపీ చెప్తారో అదే నేను మీకు తీసుకొస్తాను. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.